ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో 40 నిమిషాల పాటు లేదా 30 నిమిషాల పాటు నిలబడి సేవ చేసుకొని స్వామివారిని ముందు గడప నుంచి చూసే అవకాశాన్ని మీలో ఎవ్వరూ మిస్ అవ్వకూడదు కదా. అది కూడా బ్రహ్మోత్సవాల సమయంలో మిస్ అవుతారా? మిస్ అవ్వకూడదు. సో నేను చెప్పే ఈ వీడియో పూర్తిగా వినండి. ముందు గడప నుంచి స్వామివారిని 40 నిమిషాల పాటు నిలుచొని సేవ చేసుకొని స్వామివారిని చూసే అవకాశం ఏమిటో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సెప్టెంబర్ నెలకి సంబంధించి శ్రీవారి సేవా టికెట్లు అంటే మనము తిరుమల కొండపైకి వెళ్తే ఇలా ఆరెంజ్ కలర్ ఇలాగా వేసుకొని సేవ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు శ్రీవారి సేవకులు. ఈ టికెట్లు సెప్టెంబర్ నెలకు సంబంధించి విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో మనకు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అలాగే మిగతా అన్ని రోజులకి సంబంధించి టికెట్లు టీటీడీ వారు మనకు ఈ నెల జూలై 27వ తారీఖున 2 సార్లుగా విడుదల చేస్తున్నారు. నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. కాలేజ్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఆడవారైనా సింగిల్గా అయినా ఈ టికెట్ బుక్ చేసుకోవచ్చు. గ్రూప్గా 10 మంది లేదా 10 నుంచి 15 మంది కలిపి మీరు ఈ సేవా టికెట్లు బుక్ చేసుకొని తిరుమల కొండపైన సేవ చూసుకొని, అంటే మీరు స్వామివారికి సేవ చేసుకొని, అనగా ఇప్పుడు ఇలా క్యూ లైన్లో నిలబడి గోవింద గోవింద అని పంపించడం, ఇట్లా ఈ సేవలన్నీ చేసుకొని మీకు లక్కీ డిప్లో గనక టెంపుల్ సేవ పడితే 30 నుంచి 40 నిమిషాలు స్వామివారిని దగ్గర నుంచి చూస్తూ సేవ చేయొచ్చు. సో నేను మీకు వీటి గురించి క్లియర్గా చెప్తా. సెప్టెంబర్ నెలకు సంబంధించి బ్రహ్మోత్సవం టికెట్లు ఈ నెల 2 సార్లుగా విడుదల చేస్తున్నారు. జూలై 27 ఉదయం 10 గంటలకు బ్రహ్మోత్సవం టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. ఇది కూడా 2 స్లాట్లుగా రిలీజ్ చేస్తున్నారు. ఒకటి సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు ఒక స్లాటు, అలాగే సెప్టెంబర్ 15 నుండి 24 వరకు 2వ స్లాటు. ఓకేనా? ఈ 2 స్లాట్లుగా మీకు ముందుగా ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు బ్రహ్మోత్సవం సేవా టికెట్లు. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు ఉదయం 10 గంటలకు ఈ బ్రహ్మోత్సవం స్లాట్లు ట్రై చేయండి. నేను మరలా చెప్తున్నా, జూలై 27 ఉదయం 10 గంటలకు, సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు ఒక స్లాటు, రెండోది సెప్టెంబర్ 15 నుంచి 24 ఈ 2 స్లాట్లు ఫస్ట్ మీరు ట్రై చేయండి. బ్రహ్మోత్సవం డేట్లు, ఈ డేట్లు సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు అదృష్టవంతులు. ఈ 10 రోజులు అంటే 9-10 రోజులు మీరు స్వామివారి సేవ చేసుకొని టెంపుల్ డ్యూటీ కనుక పడితే చక్కగా 30 నుంచి 40 నిమిషాలు స్వామివారి సేవ చేసుకొని స్వామివారి దగ్గర నుంచి చూడొచ్చు. అలాగే వాహన సేవలన్నీ కూడా మీకు చూసే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి దయచేసి ముందు ఉదయం 10 గంటలకు ట్రై చేయండి. సెకండ్ ఏంటంటే, జూలై 27వ తారీఖున ఉదయం 11 గంటలకు సెప్టెంబర్ నెలకి సంబంధించి జనరల్స్ కోటా రిలీజ్ చేస్తారు. అంటే ఈ బ్రహ్మోత్సవాల టైం కాకుండా మిగతా కోటా అన్నమాట. ఈ కోటా మీ అందరికీ కూడా తిరుమల తిరుపతి 2 స్లాట్లుగా మీకు రిలీజ్ చేస్తారు. ఒకవేళ మీరు తిరుపతి సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ప్రతి మంగళవారం శుక్రవారం డేట్లకు రిలీజ్ చేస్తారు. ఒకవేళ మీరు మంగళవారం బుక్ చేసుకుంటే మీకు 3 రోజులు తిరుపతిలో చేసుకుంటారు, 4 రోజులు తిరుమల కొండపైన చేసుకుంటారు. ఒకవేళ మీరు ఫ్రైడే సెలెక్ట్ చేసుకొని మీరు 7 రోజులు బుక్ చేసుకున్నారంటే 4 రోజులు తిరుపతిలో సేవ చేసుకొని 3 రోజులు కొండపైన చేసుకుంటారు. ఇక తిరుమల అనుకోండి, మీరు తిరుమల సెలెక్ట్ చేసుకొని ఈ సేవ బుక్ చేసుకుంటే 7 రోజులు తిరుమలలోనే మీరు సేవ చేసుకుంటారు. ఓకేనా అండి? ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, మీకు సెప్టెంబర్ నెలకు సంబంధించి బ్రహ్మోత్సవాలకు 8 రోజుల స్లాట్లు కూడా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని దయచేసి మీరు బుక్ చేసుకోండి. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా. బ్రహ్మోత్సవాలకి మీరు టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే మీ వయసు 18 నుంచి 50 సంవత్సరాల లోపలే ఉండాలి. అలాగే మామూలుగా అయితే మీరు 18 నుంచి 60 సంవత్సరాల లోపల ఉంటే మీరు సేవా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కానీ బ్రహ్మోత్సవానికి మటుకు 18 నుంచి 50 మాత్రమే మీ వయసు ఉండాలి. అదే నార్మల్ డేస్ అయితే నేను చెప్పాను కదా, నార్మల్ మంత్కి అయితే 18 నుంచి 60 ఉండొచ్చు. ఇక నవనీత సేవ బుక్ చేసుకోవాలి అంటే నార్మల్ వాళ్ళకు 35 నుంచి 55 మీ వయసు ఉండాలి. ఇప్పుడు పరకామణి వాళ్ళనుకోండి 25 నుంచి 65 గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఉండాలి. అదే నాన్ గవర్నమెంట్ జాబ్స్ అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాని వాళ్ళకైతే మీకు 60 సంవత్సరాల వరకు అవకాశం అయితే ఉంది, బుక్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా నేను మీకు చెప్తున్నానండి. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే
మీరు నన్ను అడగండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బ్రహ్మోత్సవాలకి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మాస్టర్ లిస్ట్ ఇప్పుడు ఆల్రెడీ మీకు ఓపెన్ ఉంది. ttdevasanam.ap.gov.in వెబ్సైట్లో. దాంట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ ఈ రోజే ఇప్పుడే మీరు ఫిల్ చేసుకోండి. గతంలో చాలా టఫ్గా ఉండేది ఈ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడం కూడా. ఇప్పుడు ఏమీ లేదు, మీరు జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రతి